ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ఆయన ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. అందులో ఏముందంటే, "నా యువ మిత్రులారా, గత 4 దశాబ్దాలకు పైగా నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం అంకితమయ్యాను. ఒక బలమైన, సమ్మిళిత కలిగినటువంటి విద్యా వ్యవస్థయే బలమైన దేశానికి పునాది అని నా ప్రగాఢ విశ్వాసం. దేశ యువత ఆకాంక్షలు, భావాలు మరియు వారి న్యాయమైనటువంటి అంచనాలను నేను తీవ్రంగా గౌరవిస్తాను. భారతదేశ యువత కలలను సాకారం చేయడం మనందరి రాజకీయ, సామాజిక జీవిత నైతిక సంకల్పం. గౌరవనీయ ప్రధానమంత్రి గారి దూరదృష్టి గల నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం నాకు లభించినందుకు నేను ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ మే 3/2026న జరిగినటువంటి నీట్ యూజీ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లుగా తేలింది. భారత ప్రభుత్వం వెంటనే దీన్ని పరిగణలోకి తీసుకుని విచారణను సిబిఐకి అప్పగించి పరీక్షను రద్దు చేసి తిరిగి పరీక్ష తేదీని ప్రకటించింది. దీంతో పాటుగా వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ మోడల్లో నిర్వహించాలని నిర్ణయించుకోవడము జరిగింది. ఈ సమయంలో 20 లక్షలకు పైగా విద్యార్థుల పరీక్షను సజావుగా నిర్వహించడమే ప్రాధాన్యతగా ఉంది. దీనికోసం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ కింద పనిచేశాం. ఇందులో భారత ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కీలక పాత్ర పోషించింది. అలాగే విద్యార్థులు, సంరక్షకులు, వారి తల్లిదండ్రుల సహకారంతో 21 జూన్ 2026న ఈ పరీక్ష పూర్తయింది. మొదటి రోజు నుంచే నేను దీనిపై బాధ్యత వహించాను. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. పరీక్ష మాఫియా కారణంగా ఏ ప్రతిభావంతుడైన విద్యార్థి అవకాశాలు పాడవ్వకూడదని, ఏ విద్యార్థికి అన్యాయం జరగనివ్వకూడదని నా సంకల్పం. జూలై 16న ప్రకటించినటువంటి నీట్ యూజీ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఇందులో పేద నేపథ్యాల నుంచి వచ్చిన పలువురు ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు కూడా విజయం సాధించారు. అయినప్పటికీ ఈ సమయంలో కూడా కొంతమంది విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి, బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించారు. ఇది నా మనస్సును తీవ్రంగా కలచివేసింది. నేను ఎల్లప్పుడూ మన ప్రజాస్వామ్య శక్తిపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నాను. యువత ఆకాంక్షలు, కలలు, అంచనాలని ప్రగాఢంగా గౌరవిస్తూ వచ్చాను. వారు కేవలం భారతదేశ భవిష్యత్తు మాత్రమే కాదు, కొత్త మరియు అభివృద్ధి చెందిన భారతదేశానికి వాహకులు, నిర్మాతలు, భవిష్యత్తు శిల్పులు కూడా. గత 10 రోజుల పరిణామాలను చూసి నా మనస్సు బాధపడుతోంది. ఇది నాకు వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు. భారతదేశపు యువశక్తే ఈ దేశపు నిజమైన బలం. దేశ యువశక్తిని భ్రమల వలయంలో చిక్కుకోనివ్వబోము, ఇదే నా సంకల్పం. దేశ యువశక్తిని భ్రమల వలయంలో చిక్కుకోనివ్వబోము, ఇదే నా సంకల్పం. దీని వెనుక చాలా అర్థం ఉంది. జంతర్ మంతర్ వద్ద దేశంలో నెలకొన్న పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా వాడుకోకూడదని, అర్థమైందా ఇప్పటికైనా? దేశ సమగ్రత నిలిచి ఉండాలని, భారతదేశంలోని ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకూడదని, మన పిల్లలు వారి సమయాన్ని చదువుపై వెచ్చించాలని, కెరీర్ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తూ నేను నా రాజీనామా లేఖను గౌరవనీయ ప్రధానమంత్రి గారికి పంపాను. గౌరవనీయ ప్రధానమంత్రి గారి మార్గదర్శకత్వం, విశ్వాసం మరియు నిరంతర సహకారానికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మంత్రి మండలిలోని నా గౌరవనీయ సహచరులందరికీ, మంత్రిత్వ శాఖ అధికారులకు, సిబ్బందికి, నాతో కలిసి పనిచేసే అదృష్టం లభించిన వ్యక్తులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ సేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యత. దీనికోసం నేను ఎల్లప్పుడూ అంకిత భావంతో ఉంటాను. ప్రభు శ్రీ జగన్నాథుని ఆశీస్సులతో భవిష్యత్తులో కూడా భరతమాత, ఒడిశా ప్రజలు మరియు దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధ్యమైన ప్రతి రూపంలోనూ నన్ను నేను అంకితం చేసుకుంటాను. మీ ధర్మేంద్ర ప్రధాన్. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేశ యువశక్తిని భ్రమల వలయంలో చిక్కుకోనివ్వకుండా, జంతర్ మంతర్ వద్ద దేశ వ్యతిరేక శక్తులు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునేలాగా, అంటే ఈ యొక్క అంశాన్ని తీసుకొని దేశాన్ని ఒక దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టివేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది ఆయన నర్మగర్భంగా చెప్పినటువంటి వ్యాఖ్యలు. అంటే మీరే అర్థం చేసుకోండి ఆయన మాటల సారాంశాన్ని మీరు ఎలా చూస్తారో.
అందుకనే అన్నిట్లికి ఆవేశం కాదు, ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. కేంద్రం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో మీకు రానున్న రోజుల్లో చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది.